తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో భాగంగా అనపర్తి నియోజకవర్గం కేటాయించారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో అనపర్తి టీడీపీలో ముసలం మొదలైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లమిల్లి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుని టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు ప్రచారం చేయవద్దని విన్నవించారు. దీంతో ప్రచారాన్ని విరమించి నల్లమిల్ల కుటుంబం ఇంటికి చేరుకున్నారు. ఇప్పటి వరకు టికెట్ విషయంలో అధిష్టానం మెట్టు దిగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ రాజీనామాలు చేసి జోన్ 2 ఇన్ఛార్జ్ సృజనాకృష్ణ రంగారావుకు అందజేశారు. రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి, ఎవరు కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, మాకు క్లారిటీ కావాలి, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం. అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఎక్కడ నుంచో ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ 3 సీట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఇవ్వకపోతే తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ 6-7 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు అంటూ నాయకులు సమావేశంలో తెలియజేశారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదు అని, టికెట్ వేరే పార్టీకి ఇస్తే ఓటమి ఖాయమని, టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తే అహర్నిశలు కష్టపడి నియోజకవర్గంలో రాజమండ్రి పార్లమెంటు స్థానంలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, లేని పక్షంలో ఎంతటి నిర్ణయానికైనా సిద్ధమని నాయకులు తెలుగుదేశం అధిష్టానాన్ని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. స్వప్న, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ముసలం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గతంలో అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో పొత్తుల్లో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించకపోవడంతో అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాలకు సిద్ధపడ్డారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జోన్ 2 తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన సూర్యకృష్ణరాజును కలిసి తమ యొక్క రాజీనామా పత్రాలను అందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించాలి, లేనిచో ఎవరొచ్చినా సహకరించేది లేదు. దీని ప్రభావంతో రాబో ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి పార్లమెంట్ ఎన్నికలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గత 40 ఏళ్లుగా అనపర్తి నియోజకవర్గంలో నల్లమల్లి ఫ్యామిలీ, తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉన్న ఫ్యామిలీ, నల్లమల్లి రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి టైం నుంచి 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కుటుంబం ఇమిడి ఉంది. తెలుగుదేశం చేసే అన్ని పోరాటాల్లో రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు చాలా పోరాటం జరిగింది. ఫస్ట్ టికెట్ ప్రకటించిన క్రమంలో ఇప్పుడు అతన్ని మార్చడం అనేది సరైన పద్ధతి కాదు. అధిష్టానం మరొకసారి ఆలోచించాలి. లేని పక్షాన మొత్తం తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. స్వప్న. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.